కంటే ప్రభుత్వమే రైతులను ఎక్కువ కష్టాల పాలు చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. దాదాపు నెల రోజుల నుండి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరి కోతలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నామమాత్రంగానే చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రతి రైతుకు సంచులు, వాహనాలను సమకూర్చి ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నెల రోజుల కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చాడు, ఏదో 7తో మొదలవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి ఇప్పుడు రైతులు బోడంత మందితో ఆయన మెసేజ్ పెట్టించాం. దాంట్లో ఏం చెప్పాడు ప్రెస్ మీట్లో, మీరు వాట్సాప్ నెంబర్కి హాయ్ అనండి, నేను పోయాను మీ ఊళ్ళోకి వస్తానన్నాడు. ఏడయ్యా, ఏ ఊళ్ళోకి వచ్చాడు? ఒకసారి వచ్చి చూడమని ఇవన్నీ మొత్తం కృష్ణా జిల్లా అంతా గ్రామాన రోడ్లు ఎంబట, హైవేలు ఎంబట ఏడుస్తున్నారు. సంచిచ్చేవాడు లేడు. ఆయన ఎవరో చిట్టిబాబు కంటే మీ చుట్టం ఎవడో ఉన్నాడు కాబట్టి గబాలను పరిగెత్తుకు వచ్చావు, చిట్టిబాబుకు సంచులు అంచలేదని. మరి ఇంతమంది ఇక్కడ ఏడుస్తున్నారు కదా. మేము ఇక్కడ పెదకళ్ళేపల్లినే ఉన్నాం. మరి పెదకళ్ళేపల్లి ఊరు నిండా ధాన్యం ఎందుకు ఉన్నాయి? మరి రావే నాదెండ్ల మనోహర్ వీళ్ళందరూ ఆయ అన్నారు కదా, నువ్వు ఓయని రావాలిగా, రావా? కాబట్టి ఆర్భాటం కబుర్లు, సొల్లు కబుర్లు, ఈ కహానీలు నేను కాదు, ప్రజలు చాలామందిని చూశారు. కాకపోతే